ఏమయ్యా బిగ్ బాస్, నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఇలాంటి ప్రోమోలు వేయాలా ఏంటి? అసలుకే ఎమోషనల్ కోఎఫిషియంట్ కాస్త ఎక్కువ ఉన్న ఫెలోని ఆ ప్రోమో చూసి నాకు ఏడుపు వచ్చేసింది. నేను జనరల్గా టాప్ 6 టాప్ 7 అలా కోరుకోను, టాప్ 5 ఉండాలనుకుంటా. ఎందుకంటే అప్పుడే పోటీ ఉంటుంది, ఆడియన్స్లో మజా వస్తుంది, సో ఆ ఫైట్ అనేది గట్టిగా జరిగిద్దని. కానీ ఎందుకో ఫస్ట్ టైం టాప్ 6 ఉంటే బాగుండు అనిపిస్తుంది. చూసారు ఎంత ఎమోషనల్ షో, మన లాజిక్ని మన ఎంతూజియాజాన్ని మొత్తాన్ని డామినేట్ చేస్తుంది. ఇది టాప్ 6 ఉంటే బాగుండు అని అనుకుంటున్నా. ఉంటే కనీసం వాళ్ళ ముగ్గురులోంచి ఇద్దరు ఉంటారు కదా టాప్ 5లో అని అనిపిస్తుంది. ఇది ప్రోమో అనాలిసిస్ మాత్రమే కాదు, అప్డేట్స్ ఉంటే వీళ్ళ ముగ్గురు మీద చిన్న అనాలిసిస్ కూడా ఉంటుంది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, రిపీట్గా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవరైతే నా హెల్త్ కోసం కామెంట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. సో నేను బాగానే ఉన్నానా అంటే కొద్దిగా గట్టిగానే ఉంది, ఈసారి మాత్రం కొంచెం గట్టిగానే వచ్చినట్టుంది. మా వాడు బాగానే ఉన్నాడు, వాడికి మరి టీకా ఎఫెక్ట్ అంటే కానీ వాడికి జస్ట్ కోల్డ్ చేసింది. నాకు మా వైఫ్కి కోల్డ్, కాఫ్ దారిలో ఉంది, బాడీ పెయిన్స్, ఫీవర్ అట పడ్డం అంతే అర్ధరాత్రి నుంచి. సరే ఎనీవే, మళ్ళీ కింద కామెంట్ వస్తుంది సోది అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే వీళ్ళ ముగ్గురిని అట్లీస్ట్ బర్నీ గారిని తీసేసి మిగతా ఇద్దరిని వీళ్ళు ఉంటారా, వీళ్ళు ఎందుకురా తీసుకున్నారు, ఏంటి ఉపయోగం? ఫస్ట్ వీక్ ఒకళ్ళు, సెకండ్ వీక్ ఒకళ్ళు, ఫ్లోరా సైని గారితో కలిపి థర్డ్ వీక్లో వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అని అనుకున్నా. ఆ జడ్జిమెంట్ అన్నది అది ఖచ్చితంగా రాంగ్ అయింది. నెక్స్ట్ సీజన్ నుంచి కంటెస్టెంట్స్ని చూసి నేను జడ్జి చెయ్యా. వాళ్ళ ఫోటో చూసి, అరే వాళ్ళ ఏజ్ చూసి, లేదంటే ఎప్పుడు వాళ్ళు తెలియదని చెప్పి, ఎప్పుడు ఎవరు ఎలా ఎక్సెల్ అవుతారో, ఎలా పెరుగుతారో, ఎవరు రాణిస్తారో తెలియదు మనకి. సో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఈ సీజన్లో లెర్నింగ్ ఇది. ప్రతి సీజన్లోనూ కొన్ని లెర్నింగ్స్ వస్తాయి నాకు, ప్రతి సీజన్లోనూ. ఎందుకు ఈ షోకి నీకు అంత కనెక్ట్ చూస్తానంటే, షో అయిపోయిన తర్వాత నేను నేర్చుకుంటా. కొందరిని చూసి ఇన్స్పైర్ అవుతా, కొందరిని చూసి ఎమోషన్స్ ఎమోషన్స్ ఎలా ఫీల్ అవ్వాలి నేర్చుకుంటా, కొందరిని చూసి పేషెన్స్ నేర్చుకుంటా, కొందరిని చూసి యాంగర్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాను ఆల్రెడీ. ఇలాంటివన్నీ కొన్ని తెలుసా మీకు, ఇలా ఉండకూడదురా బాబు అని చెప్పి. సో ఈ సీజన్లో జడ్జి చేయకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ ఏదైనా ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటేనే ఎంత ఇదిగా మనం జడ్జ్ చేసారా జస్ట్ అని చెప్పి. నాతో పాటు చాలామంది ఆడియన్స్ మనం మాట్లాడుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం కూడా అట్లాగే మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ టైం నుంచి అలా జడ్జ్ చేయకూడదు. ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా లెగిస్తారన్నది చెప్పలేము. సో ముగ్గురు మాత్రం నాకు సూపర్గా అనిపించారు. వాళ్ళ ఆటను వాళ్ళు ఆడుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎంత చేయగలరో అంత చేసుకుని వచ్చారు. సుమనన్న గురించి చెప్పాలంటే, సుమనన్న డిజర్వింగ్ కాదు, సుమనన్నకి ఎందుకు 0 పాయింట్స్ ఇవ్వండి అలా అంటే, అలా అన్నాము అంటే ఫ్యాన్స్ అట్ అవుతారంటే, అక్కడ కంపారిటివ్గా ఉన్న దాంట్లో ఉన్న 7గురిలో చూసుకొని సుమనన్నకి ఇవ్వాలి 0, లేదంటే సుమనన్నకి పాయింట్స్ తక్కువ ఇవ్వాలి అలా అనుకుంటాం. కంపారిజన్ ఇప్పుడు అందరం తీసుకొచ్చి పెట్టారనుకోండి, మళ్ళీ షోలో సుమనన్న ఎక్కడో ఉంటాడు మళ్ళీ, అంతే కదా. అంతే తప్పితే ఆయన ఆడలేదనో ఆయన చేయలేదనో కాదు, ఆయనకి ఎంత అవుతుందో అంతకు మించే చేశాడు. ఎవరైనా ఒప్పుకుంటారు అది. ఆయన ఫిజికల్గా ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత చేశాడు. కొన్ని ఆయనకు అర్థం కాకపోయినా ఆయన ట్రై చేశాడు. ఇప్పుడు గివప్ ఇచ్చేసి కూర్చోవాలా. ఆ బాల్ గేమ్ కానీ, ఫస్ట్లో వీల్ గేమ్ కానీ, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. సో ఆయన మనం తప్పుపడడానికి ఇదిగా లేదు. సంజన గారి దగ్గరికి వస్తే, సంజన గారు ట్రూలీ అన్ అమేజింగ్ పర్సన్ అబ్బా, ఇన్స్పిరేషనల్. ఆవిడకున్న ఎక్స్పీరియన్స్తో ఆవిడ ఈ గేమ్కి ఒక దిశ చూపించారు చెప్పాలంటే. సో ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాంతోపాటు ఆవిడ ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. అది గొప్ప విషయం. ఇంకా భరణి అన్నకు వస్తే, మనం ఎన్ని వాళ్ళ జర్నీ వీడియోస్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ జర్నీ వీడియోస్లో మాట్లాడుకుందాం, లేదంటే వాళ్ళకి ఎవరో పొరపాటున ఎలిమినేట్ అయితే ఎలిమినేషన్లో మాట్లాడుకుందాం. భరణి అన్న పడిలేచిన క్యారెక్టర్ ఈ సీజన్. భరణి అన్న నుంచి ఎక్స్పెక్ట్ చేసింది వేరే, ఆయన ఇచ్చిన కాంటెంట్ వేరే. సెంటిమెంటల్గా, ఫ్యామిలీ మ్యాన్గా అలాంటిది ఇచ్చారు. స్టిల్ ఆయన నాకు నచ్చారు ఆ టైంలో. తర్వాత ఆయన సమూహం ఆయన కార్నర్ అయిపోయాడు. కార్నర్లో కూర్చొని డిస్కషన్ చేస్తా ఏం చేస్తానో కార్నర్ అయిపోయాడు. ఆ కార్నర్కి వెళ్ళిపోయాడు, ఆయన కనిపించలే. తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత మాత్రం ఆయన అగ్రెషన్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయనలో ఉన్న కామెడీ యాంగిల్ కానీ, నేను నైట్ కూడా ఎంజాయ్ చేస్తున్నాను గేమ్ని. ఇప్పుడు ప్రజెంట్ ఒక మనిషి వచ్చి నువ్వే నాకు నీ పాయింట్స్ ఇచ్చేస్తానంటే ఎవరికి ఉంటుంది చెప్పండి? అంత పెద్ద గుణం వద్దు, ఇది నాకు ఉపయోగపడుతుంది, బట్ నాకన్నా ఇంకోరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పు. ఆయన ఏంటి తెలుసా, ఆయన చాలా ఎంత ఈజీగా అర్థం కాదు. మనం ఎలా జడ్జ్ చేసుకుంటామంటే, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ చూసి తనుజాతో ఉన్నాడంటే ఓట్స్ కోసం ఉంటున్నాడు, దివ్యతో ఉన్నాడంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నాడు అనుకుంటాం. కానీ ఇప్పుడు సంజన గారితో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన ట్రూగా ఆ కనెక్షన్ మెయింటైన్ చేస్తాడు. తనతో ఉన్న వాళ్ళకి ఆయన ఇచ్చేయాలనుకుంటాడు, తన దగ్గర ఉన్నది ఏదైనా సరే. సంజన గారికి ఆయనకి పడదు కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? చూడండి, గేమ్ మొత్తం పక్కన పెట్టేశాడు ఆయన. ఇప్పుడు ఆవిడ ముందుకెళ్తే, ఆవిడ టాప్ 5 టికెట్ కొడితే ఎవరికి నష్టం?
భరణ్యానికే కదా నష్టం, సుమనన్కే కదా నష్టం. అలా ఏం ఆలోచించకుండా ఇచ్చారంటే వాళ్ళు ఎమోషన్స్ రియల్గా ఫీల్ అవుతున్నారని అర్థం. ఆ పర్సన్ గేమ్ పాయింట్ ఆఫ్ నుంచి అసలు చూడట్లా. మనం చూసి మనం జడ్జి చేసుకుంటూ ఉంటాం, అరే తనుజ తిట్టున్నాడండి ఓట్స్ కోసం ఉంటున్నాడని. ఇప్పుడు సంజన గారికి ఇవ్వాల్సిన నెసిటీ ఉంది, ఇవ్వకపోయినా ఎవడు ఏమన్నాడు, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వలేదని దాని గురించి కూడా మంచిగానే చెప్పుకుంటారు. కానీ ఆయన చూడండి, ముగ్గురు కూడా సూపర్గా అనిపించారు. అబ్బా నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. ఆ మ్యూజిక్ ఒకటి రా అరే అనుకుంటా, ఏమో అసలుకే కోల్డ్ పిండేస్తూ ఉంటారు. అయితే అపార్ట్ ఫ్రమ్ దిస్ అనాలిసిస్ ప్రోమో గురించి మాట్లాడదాం. దాని తర్వాత అప్డేట్స్. ప్రోమోలో మీరు కొన్ని విషయాలు కూడా గమనించవచ్చు, ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సరే, నిన్నేమనుకున్నారంటే అందరూ ముగ్గురిని తీసేస్తాను అనుకున్నారు వాళ్ళు కూడా. నేను కూడా ముగ్గురిని తీసేస్తారేమో, ఆ లెక్కలో సంజన గారు వీళ్ళందరూ పైకి వెళ్ళారేమో అనుకున్నా. బట్ ఇది ట్విస్టే. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రక్రియ చేసే సమయం అవసరమైంది. అదేంటంటే సుమన్ లీడర్ బోర్డులో అందరికంటే మీ స్కోర్ తక్కువ ఉన్న కారణంగా ఈ పవర్ నుంచి మీరు తప్పుకోవాల్సి వస్తుంది. సో లిస్ట్ ఉన్నారు కాబట్టి ఆయనే ఒక స్టెప్ తీసుకొని ఆయన ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే నాకు తెలిసి ఇంక ఇదే లాస్ట్ ఓట్ అప్పీలు, దీని తర్వాత ఇంక ఓట్ అప్పీల్ లేదు. ఈ పవర్ నుంచి తప్పుకునే ముందు మీ 1,00,000 పాయింట్లు ఏవైతే ఉన్నాయి అందులో సగం, అలానే స్కోర్లో సగం ఇంటి సభ్యుల్లో ఒకరికి ఇవ్వాలి అని బిగ్ బాస్ టీం మరి ఏం ఎక్స్పెక్ట్ చేశారు నాకు అర్థం కాల. ఎలా ఎక్స్పెక్ట్ చేశారు సంజన గారికి వెళ్తాయి అని? ఎవరున్నారు అక్కడ అంత పెద్ద మనసు ఉన్న వాళ్ళు? ఎవరు చెప్తారు అనుకున్నారు? బాగా అబ్జర్వ్ చేశారు. అబ్బా ఎవరైనా ఇలా గెస్ చేసి ఉంటే సంజన గారికి వెళ్తాయని సూపర్. మీరు ఆ టీంలో ఎవరైతే ఉన్నారో మీకు సలాం. సుమనన్న భరణ్యాన్ని బయట తీసుకెళ్ళి, సుమనన్న ఫస్ట్ ఎమోషనల్ అయిపోతారు. గేమ్ నుంచి అవుట్ అయిపోయారంటే ఎమోషనల్ అయిపోతారు కదా. నా పాయింట్స్ అండ్ అమౌంట్ మీకే ట్రాన్స్ఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు ఎవరు లేరు ఇక్కడ మీ అంత క్లోజ్గా. మీరే నాకు నిలబడ్డారు ఆటల్లో కానీ ఎమోషనల్ టైంలో కానీ ఏదైనా సరే. ఫస్ట్ నుంచి భరణి అన్న సుమనానికి బాగా నిలబడ్డాడు. నామినేషన్ చేయకుండా సుమనాన్ని కాపాడుకోవాలని చెప్పుకుంటా, అది చేసుకుంటా ఇది చేసుకుంటా. సో భరణి అన్న ఏమన్నాడంటే నాకు ఇక్కడైతే జుమ్ ఉంది, అయితే నాకు ఉపయోగపడుతుంది, కానీ లేదంటే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ ఉపయోగపడే వ్యక్తి, ఎవరో చెప్పు అనగానే ఆయనకు కూడా వెలిగింది వెంటనే. సంజన గారు 2 రోజులు చాలా గట్టిగా ట్రావెల్ చేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కామెడీ చేయాలి, జనాలను ఎంటర్టైన్ చేయాలని చెప్పి నిన్న కూడా స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను పోను నేను వెళ్ళను అనుకుంటా పాటలు ప్రిపేర్ చేస్తున్నారు. నిన్న మార్నింగ్ కూడా ఇది చేశారంటే నాకు తెలిసి అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లో ఉంటుంది. ఈరోజు కూడా చేసి ఉంటారు. వేరే అంతే, ఇంకా వాళ్ళ గేమ్ వదిలేశారు. వాళ్ళ గేమ్ ఏంటంటే రియల్గా ఉండటం వాళ్ళ ముగ్గురి గేమ్. ముఖ్యంగా భరణి అన్న, సంజన గారు అనగానే సుమనన్న సంజన గారు నెక్స్ట్ కట్టు షాట్ పక్కన కూర్చొని మీకే ఇద్దాం అనుకుంటున్నాను అనగానే ఆవిడకి ఇంకా అసలు ఎక్కడ నేను ఎమోషన్ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి ఎవరేమి ఇవ్వాల, ఈజీగా దక్కల ఆవిడకి హౌస్లో అంత ఈజీగా. మనం గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఆలోచిస్తే ఒకటి 2 దక్కచ్చేమో, కానీ గుర్తుపెట్టుకుని సంజన గారికి ఇది దక్కింది, సంజన గారికి ఇమ్యూనిటీ దక్కింది, సంజన గారికి ఆ పవర్ దక్కింది, సంజన గారికి ఇది ఫ్రీగా ఇచ్చేసారు, సంజన గారికి అది ఇచ్చేశారు అని చెప్పడానికి చెప్పుకోవడానికి ఏమీ లేవు. నష్టాలే జరిగినాయి, లాభాలు ఏం జరగల. అలా సుమనన్న అలా ఇస్తాననేప్పటికీ వెంటనే ఆవిడకి ఎమోషన్స్ దగ్గర అయింది. ఎన్ని ట్రూ ఎమోషన్స్, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ లేవు. వెంటనే సంజన గారు ఫుల్ ఇచ్చేశారు. నాకు ఎవరికైనా అడగటానికి మొహమాటం అన్నా అని చెప్పి, అంటే వెళ్ళి ఏం అడుగుతాను, ఆయన ఎవరికి ఇచ్చుకుంటారు కదా, నేను వెళ్ళి నాకు ఇవ్వని ఎలా అడుగుతాను. ఆవిడకి 0 పాయింట్స్ ఉండే, అది లక్షల పాయింట్లు ఉన్నాయి, 0 పాయింట్స్ ఉన్నాయి. సో ఆడికి ఒక 50,000 వస్తాయి. ఇప్పుడు ఇందులోనూ పాయింట్స్ వస్తాయి. ఇందులో పాయింట్స్ వస్తే ఏమైందంటే భరణి అన్న 230లో ఉన్నాడు, తనుజ గారు 220లో ఉన్నారు. 50 పాయింట్స్ ఆడితే సంజన గారు 3rd ప్లేస్కి వెళ్ళి 190లో ఉంటారు. దాని తర్వాత ఇమ్మాన్యుల్ 170, డెమోన్ 150, సుమనన్న ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇది, సో ఆ విధంగా ఆవిడ గేమ్లో ఒక అడుగు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ఇంక అంతే. వాళ్ళ ముగ్గురు చూస్తే నాకు నేను రాత్రి చూసినప్పుడు సరదాగా అనిపించింది. మనం మిడ్ నైట్ టాక్స్లో చెప్పుకున్నా చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు చూసుకుంటే సీరియస్గా అనిపించింది, ఎమోషనల్గా అనిపించింది. నాకు తెలియదు మీరు ఎంతమంది ఏడ్చారన్నది. అట్లీస్ట్ కళ్ళ మీద ఒక్క సెకండ్ అయినా అలా అనిపించుంటుంది. అవునా కదా, ఎంత ఎమోషన్స్ లేకుండా ఉన్నాం మనం, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం, ఒక్క సెకండ్ అనిపించుంటుంది ఏంట్రా ఇల్లు అని. 3 రోజులు 4 రోజులు కలిసి తిరిగితేనే ఎట్టా ఉన్నారు ఏంట్రా బాబు ఇల్లు అని. సో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్గా మారుతున్న ఈ పోర్లో సీనియర్స్ ఖచ్చితంగా మనసు గెలుచుకున్నారు. అబ్బా అది మాత్రం చెప్తాను. నెక్స్ట్ నాకు ఈ పాయింట్స్ ఏంటి అర్థమవుతున్నాయి, కానీ ఆ లక్ష ఏంటన్నది అర్థం కావట్లేదు. ఈ పాయింట్స్ లీడర్ బోర్డులో ఉంచడానికి తీసేయడానికి ఎన్ని, కానీ ఆ లక్షన్నర 2 లక్షలు అట్లా ఏం చేస్తారు బిగ్ బాస్, ఏం అన్ఫేర్ చేయబోతున్నారని తెలియట్లా. ఇంకో టాక్ వస్తుంది ఏంటంటే కళ్యాణ్ ఎవరో ఎలిమినేట్ చేసేస్తారు, అన్ఫేర్ ఎలిమినేషన్ కాబట్టి చేసేసి ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్తారు, శ్రీజాలకి ఇంకొకరికి అన్యాయం జరిగిద్ది, ఎన్ని వస్తాయి నాకు తెలుసు. అంత ఉండదు ఈ మూమెంట్లో, అట్లాంటి చేయరు అసలు, ఏముండదు. లాస్ట్కి నాకు తెలుసు ఆ టికెట్ ఫైనలిస్ట్ ఎవరు కాదు, జస్ట్ మీతో ప్రాంక్ చేశాను, ఇది అన్ఫేర్ చేశాను, ఇది ఓన్లీ ఓట్ అప్పీల్ అని చెప్తారు. అలా ఏదో చెప్తారు, మస్పూస్ మారేడుగా చేస్తారు తప్పితే అంతే చెప్తే నాకు తెలిసి ఎవరిని ఎలిమినేట్ చేయరు. చేసిన ఫేక్ ఎలిమినేషన్ ఏదో చేస్తారు కానీ సీరియస్గా ఏం చేయరు అనుకుంటున్నాను, నాకు ఇస్తే అంతే. సరే నెక్స్ట్ టాస్క్ లీడర్ బోర్డులో స్కోర్ పెంచుకోవడానికి, పాయింట్స్ సంపాదించుకోవడానికి ఏంటంటే పోటీదారికి ఇస్తాం. నాకు ఇది జోక్ కాదు గురు, బాగుంది. జోకర్ బొమ్మ పెట్టారు, ఒక స్లైడర్ పెట్టాడు, బాల్ వేయాలి, నొక్కాలి. అక్కడ జోకర్ బొమ్మ మీద, మెయిన్ జోకర్ బొమ్మ మీద
పైన కింద ప్లస్ పాయింట్స్ అని రాసున్నాయి. సో అక్కడ తగిలితేనే పాయింట్స్ వస్తాయి. చుట్టూ ఏదైతే ఎంటీ ఏరియా ఉందో అక్కడ తగిలితే అదే పాయింట్స్ రావు. అలాగే దాని మీద పడి నెక్స్ట్ వాటి మీద ఇంకా 3 ఉన్నాయి చుట్టూ, చూసుకున్నారా? దాన్ని ఏదో అంటారు, ఏంటి ఆ స్టాండ్ని మర్చిపోయా. వాటి మీద పడితే అది ఎక్కడ పడినా కూడా పాయింట్సే. ఇది మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటాం కదా, ఎవరో ఒక బాల్ ఇట్లా కొడుతుంటే టింగ్ 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 అని గ్లాసులో పడుతుంది. ఫస్ట్ నేను అనుకున్నాను ఏంటంటే ఎంత యాక్యురేట్ గట్ట కొట్టాడు అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది బాల్ ఎట్ బౌన్స్ అవుతుంది తీసుకుని టైటిల్స్ పెట్టుకుని వెళ్తా టార్గెట్ పెట్టారని. అంటే ఎవరు ఇచ్చేవాళ్ళది మనం అట్లా చూసేవాళ్ళం ఆ రోజుల్లో. ఓకే, సో అలాంటిదే సంథింగ్ గేమ్ అనమాట. సో అది మీరు ఇక్కడ ఇంకోటి గమనిస్తే 3 పేసెస్ ఉన్నాయి. ఎక్కడ పడినా సంచాలక్ బర్నీ గారు అంటే నాకు తెలిసి బిగ్ బాస్ ఏం చేసి ఉంటాడంటే సంచాలక బర్నీ గారు ఆడాల. ఎందుకంటే అక్కడ మీరు స్కోర్ బోర్డు చూస్తే తనూజ TSED అని రాశారు. తనూజ, సుమన్, సంజన గారు, ఇమ్మాన్యుయల్, డెమోన్ వాళ్ళ పేర్లు రాశారు. సో సుమన్ అన్న అవుట్. నెక్స్ట్ బిగ్ బాస్ మీలో ఒకరు తీసేయండి అని చెప్పుంటాడు ఎప్పట్లాగా. మరి బర్నీ అన్న తనంతట తాను తప్పుకున్నాడా, నేను టాప్లో ఉన్నాను అని చెప్పి, లేదంటే టాప్లో ఉన్నారు నీళ్ళు తీస్తారు కానీ ఆయన తీస్తారు. నిజంగా ఇది కనుక నిజమైతే నా దగ్గర పాయింట్ ఉంది తనూజకి, ఇమ్మాన్యుయల్కి అయినా స్టిల్ ఓకే. కానీ తనూజ గారు నిన్న ఓటీపీలు అయింది కాబట్టి తనూజ గారు తప్పుగా ఉంటే బాగుంటుంది. బట్ దాన్ని చూద్దాంలేండి, అది చూసిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు కానీ అనవసరంగా చూసేసి ఆ డిస్కషన్లో ఏం జరిగింది ఏంటంటే అప్పుడు మాట్లాడదామండి. సో సంజన గారిది, ఇమ్మాన్యుయల్ది బాల్స్ తగులుతూ ఉన్నాయి. తనూజాది నెక్స్ట్ డెమోని తగలట్లా. ఇక్కడ ఏంటంటే మ్యాటరు, ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 అలా లేదు. అంటే ఫస్ట్ వచ్చిన 100 పాయింట్స్, సెకండ్ వచ్చిన 80 పాయింట్స్, థర్డ్ వచ్చిన 60 పాయింట్స్, ఫోర్త్ వచ్చిన 40 పాయింట్స్ అలా లేవు. అక్కడ తగిలేదాన్ని బట్టి పాయింట్స్, ఇక్కడ తగిలితే ఇన్ని పాయింట్స్, ఇక్కడ తగిలితే ఇన్ని పాయింట్స్ అని చెప్పి. సో ఒకవేళ 100, 200 ఎంతైనా స్కోర్ చేసే అవకాశం ఉంది అన్లిమిటెడ్గా. సో నాకు తెలిసి దీని తర్వాత ఇప్పుడు వరకు ప్రోమో అయిపోయింది. ఇప్పటి నుంచి చిన్న అప్డేట్స్ చెప్తాను. అప్డేట్స్ ఏంటి అంటే సంజన గారు ఈ గేమ్లో టాప్ వచ్చారు. సో ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేశారు. దాని తర్వాత ఇమ్మాన్యుయల్ ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేశాడు. సో చెప్తాను కదా 100 అలా కాదు. సో ఎక్కువ పాయింట్స్ అంటే ఆ 10 ఎక్కడ పడితే 10, దాని తర్వాత బౌన్స్ అయితే 30 అలా ఉండుంటే, లేదంటే 5 అలా కూడా ఉండుంటాయి. అలాగో పాయింట్ సిస్టమ్ పెట్టారు కానీ అలా ఉండుంటాయి. సో ఇక్కడ తనూజకి కానీ నెక్స్ట్ డెమాన్కి కానీ తక్కువ పాయింట్లు వచ్చుంటాయి. థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ అన్నది లేదు, ప్లేసుల ప్రకారం లేదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అలా అంటే అక్కడ చూసి ప్లస్ పాయింట్ ఉన్నాయి కాబట్టి నేను అనుకుంటున్నా. సో వాళ్ళిద్దరికి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి, సంజన గారికి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి అంటే అందరికన్నా సూపర్. దాని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది, అదేంటంటే స్పెల్లింగ్స్ టాస్క్. ఇంకా స్పెల్లింగ్స్ టాస్క్ జరిగితే ఆవిడ ఇంగ్లీష్ టీచర్, ఆవిడ దాని అర్థం డిక్షనరీ వెళ్ళలేదు, దీని అర్థం డిక్షనరీ వెళ్ళలేదు అంటారు. ఆవిడ గెలవకుండా ఇంకెవరు గెలుస్తారు? సో ఆవిడ గెలిచారు. అన్ని టాస్కులు అందరికీ ఫిజికల్ ఎన్ని పెట్టే చేయరు. పజిల్స్, స్పెల్లింగ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి. నన్ను పజిల్ కూడా ఫస్ట్ చేశారు కదా ఆవిడ. సో స్పెల్లింగ్స్ ఇందులో ఏంటంటే సంజన గారు ఫస్ట్ వచ్చారు, తనూజ గారు సెకండ్ వచ్చారు. సో ఇద్దరు సూపరు. అయితే సంజన గారి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే మూమెంట్ ఈ ఎపిసోడ్ ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకు అనుకుంటున్నా అంటే సంజన గారి ఫ్యాన్స్ చెప్పుకోవడానికి, అవతల పర్సన్స్ వాళ్ళని క్రిటిసైజ్ చేసుకోవడానికి వేరే ఫ్యాన్స్ ఫ్యాండమ్స్ కానీ ఏదైనా ఉండేది ఏంటి అంటే సంజన గారు ఆ టాస్క్లు సరిగ్గా ఆడరని, వేరే వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళతో టాస్క్లు సరిగ్గా ఆడరు, ఆ టాపిక్ ఎక్కువ, అలాంటి కామెంట్స్ నేను కొన్ని చూస్తూ ఉంటాను. ఈ రోజుతో మీరు అలాంటి టాక్స్కి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. కాలర్ ఎగరేసుకొని చూడరా మా క్వీన్ గెలిచింది అని చెప్పి మీరు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. నాకు ఒంట్లో బాగాలేక చాలా లో టోన్తో చెప్తున్నాను కానీ, లేదంటే చాలా హై టోన్తో, హై పిచ్తో చెప్పేవాడిని. ఎందుకంటే అలా అంటే గెలవలేము అనుకో, గెలిస్తే అది వేరే, అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంతే. అందమించి ఇందులో ఇంకా వేరే ఉద్దేశాలు లేవు. మరి అంటగట్టుకుంటే అంటగడతారు కానీ, బట్ అలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది, ఒక మోటివేషన్ వస్తుంది. సో ఆవిడ ఫ్యాన్స్ని కాలర్ ఎగరేసుకునేలా చేసే మూమెంట్ ఇది. సో ఆవిడ 2 టాస్కులు గెలిచి లీడర్ బోర్డులో టాప్లోకి వెళ్ళిపోతారు. టాప్లో సెకండ్ ప్లేస్కి ఇమ్మాన్యుయల్ వెళ్తాడు. ఇది ఇంకొక అప్డేట్. సో వాళ్ళిద్దరూ కలిసి ఓటీపీని ఫేస్ చేస్తారు. మేబీ ఇమ్మాన్యుయల్ ఇచ్చేసి ఉంటాడు, ఎందుకంటే తనకి ఆల్రెడీ ఓటీపీలు చేశాడు, ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి. అక్కడ ఓటింగ్ జరగకముందే సంజన గారికి ఇచ్చేస్తున్నాను నేను అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడు. సో ఏం జరిగిందంటే సంజన గారు ఓటీపీలు చేశారు. సో ఇమ్మాన్యుయల్ ఒక ఓటీపీలు చేశాడు, తనూజ ఒక ఓటీపీలు చేసింది, సంజన గారు కూడా ఒక ఓటీపీలు చేశారు. అయ్యే అప్డేట్స్. ఓటీపీలు ఇమ్మాన్యుయల్ సంజన గారు తీసుకొని సో ఓటీపీలు అని చెప్పి. సో అలాగా భరణి అన్న ఒకటే రోజు 2 త్యాగాలు. ఒకటి సుమన్ ఇచ్చిన పాయింట్స్ సంజన గారికి డైవర్ట్ చేయటం, 2 తను టాప్లో ఉండి తప్పుకోవటం. తనే తప్పుకున్నాడో వాళ్ళు తీస్తారు తెలియదు కానీ, తనే తప్పుకుంటే మాత్రం అది 2వ త్యాగం కింద వస్తుంది. సో ఆ విధంగా ఆయన అంటే మరి ఆయన ఓటీపీలకి వెళ్ళాడు కానీ ఓటీపీలు చేయలే, త్యాగం చేశాడో లేదా అన్నది క్వశ్చన్ మార్కే. నిన్న ఆయన సుమనన్న ఎందుకు చెప్పానంటే ఆ మాట, సుమనన్న ఫస్ట్ ఉన్న వాళ్ళు తీసేయాలి, 3 తీసేయాలి అన్నప్పుడు 100% నేను అంటాడు. 100% నేను ముందే చెప్తున్నాను, ఫస్ట్ ఉన్న వాళ్ళు ముందే చెప్తున్నాను అంటే ఎస్ అఫ్ కోర్స్ కావాలంటే ఎలమెంట్ పక్కెళ్తానంటే మాకు అలా ఏం తెలియదు, మేము ఏదైనా మా మీద మాట్లాడుతూ ఉంటారు. సో ఆ విధంగా చూసుకుంటే ఆయన ఇచ్చేసి ఉంటాడు. నేను ఫస్ట్లో ఉన్నాను కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను, నేను తప్పుకుంటున్నాను, ఒక గేమ్ తప్పుకోవాలి, నేను తప్పుకున్నాను, మీరు ఆడండి. నేను ఇదే అనుకున్నాను, నా తీరు ఇదే అనుకున్నాను, ఫస్ట్లో ఉన్న వాళ్ళు త్యాగం చేయాలనుకున్నాను. సో ఫస్ట్ విన్నాను కాబట్టి నేను త్యాగం చేసి నన్ను అంటాడేమో ఎక్స్పెక్ట్ చేస్తానా, జస్ట్ గెస్ మాత్రమే. అది మనం చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటి అన్నది. సో ఇది. సో అది ఆ విధంగా ఒకరోజు 2 త్యాగాలు చేశాను అనిపించినాం. 3 సీనియర్స్ ఏడిపించేశారు.
జూనియర్స్లో ఎనర్జీ ఉంటే సీనియర్స్లో ఎమోషన్స్ ఉన్నాయి. జూనియర్స్లో కూడా ఎమోషన్స్ లేకుండా ఎవరిలో ఉండవు కానీ బట్ వీళ్ళలో ఎమోషన్స్ చాలా రియల్గా అనిపించినాయి. మీకు కూడా అలాగే అనిపిస్తే ఖచ్చితంగా నాకు ఇలా అడగాలంటే కొద్దిగా ఇదిగా ఉంటుంది కానీ బట్ ఏదో విధంగా మీకు లైక్ చేయండి వీడియోని, సో దట్ వీడియో వెళ్తుంది. అసలుకే నా ఎనర్జీ డౌన్లో ఉంది. చూసేవాళ్ళు ఏంద్రా ఐడియా ఎంత నీరసంగా చెప్తాం అంటే మనమేం చెప్తాం అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది. సో తిట్టుకుంటూ ఉంటారు, ఇప్పుడు చేసేయాలా ఏం చేసేయాలా అని చెప్పి. నాకేమో ఆత్రం ఆగదు. లేదు ఆ ప్రోమో అలా అనిపించింది, నేను చేసేవాడిని కాదు. సో లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఉన్నారో. దీనికి ముందు మిడ్ నైట్ టాక్స్ ఉంటుంది చూడండి. దీని తర్వాత అన్సీన్ చేసి ఒక వీడియో చేద్దాం అనుకున్నా బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ మేక్ ఇట్. చేయగలను అనుకోవట్లా, నేను చేయగలిగే శక్తి ఉందని అనుకోవట్లా. ఒక 2 hours రెస్ట్ తీసుకున్న తర్వాత ఓపుకుంటే ఖచ్చితంగా చేస్తా. లేదంటే మాత్రం నాకు తెలిసి మీరు ఈ రోజు నన్ను ఎప్పుడు చూస్తారో తెలియదు, ఇంకా డైరెక్ట్గా ఎపిసోడ్గా చూస్తారేమో. ఓటింగ్ అనాలిసిస్లు ఇవన్నీ ఉంటే చేస్తాను, ఓపుకుండి ఉంటే చేస్తా. లేదంటే మాత్రం ఎనర్జీ మొత్తం ఎపిసోడ్కి సేవ్ చేసుకొని ఎపిసోడ్ చేస్తాను. ఎపిసోడ్ రివ్యూ ఖచ్చితంగా చేయాలి, మిగతా చేసినా చెప్పాను. ఎందుకంటే అవి కొంతమందికి లేనిపోయిన డౌట్లు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇంక నేను నా ఫేవర్ ఫోటో తీసి ఎంత ఉందని చెప్పి పెట్టాలి వాళ్ళకి. అప్పుడు కూడా నమ్మరు. నువ్వు ఉల్లిపాయ కట్టేసుకున్నావు, ఈరోజు మీకు ఆ కంటెస్టెంట్ నెగిటివ్ అయింది, ఈ కంటెస్టెంట్ ఫుల్ పాజిటివ్ అని చెప్పి నీకు పొగట్టడానికి నోరు రాక ఇట్లాంటి వస్తూ ఉంటాయి. సింపుల్ లాజిక్ వీడియో చేస్తాను కదా, మాకు అడ్వాంటేజ్ ఉంటుంది. సబ్స్క్రైబుల్ పెరగడం కానీ వ్యూస్ రావడం కానీ. చేయకుండా ఎందుకుంటావు, మనకి కుదరగా చేయకపోవడం తప్పితే. అది వచ్చినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్, అదే బిగ్ బాస్ లైఫ్. చలో లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బాగానే ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.